సార్ ఇంకా అంటే ఇంకొక 1 ఇయర్ దాకా కూడా ఇలాంటి సిచ్యువేషనే కొనసాగుతుందని చెప్పేసి అంటే గ్లోబల్ సిచ్యువేషన్ కన్సర్న్స్ చూసుకున్నా సరే సో గూగుల్ లాంటి కంపెనీలు అయితే ఏకంగా ఎంప్లాయీస్ని తొలగించుకోవడం కోసం భారీ ఎత్తున డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అంటే 3 months 6 months అనే సివరెన్స్ ప్యాకేజ్ అండి సో అట్లాంటి ప్యాకేజెస్ ఇస్తున్నారు అని చెప్తున్నారు సార్ అంటే ఇంకో 1 year దాకా ఇట్లాంటి సిచ్యువేషనే ఉంటుందా ఎట్లా ఏదైనా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉందా సార్ అంటే ఈ మార్కెట్స్ అలాగే బేసిక్గా ఎర్నింగ్స్ రిపోర్ట్స్ మనం ఫైనాన్షియల్స్ పరంగా మాట్లాడుకోవాలి ఇక్కడ ఎప్పుడు కూడా ఈ విషయానికి వస్తే ప్రతి కంపెనీ కూడా ప్రాఫిటబిలిటీ ఏంటని చూస్తారండి ప్రాఫిటబిలిటీ ఎక్కడ తగ్గుతుంది అనేది అలాగే ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్స్ని అంటే రీపొజిషనింగ్ చేసుకోవటము ఒక బిజినెస్ అనేది ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటాం ఒక స్ట్రాటజీలో వెళ్తూ ఉంటాం ఆ స్ట్రాటజీ నుంచి ఒక టెక్నాలజీ చేంజ్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా రీపొజిషన్ చేసుకోవాలి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అంటే సత్య నాదెళ్ల గారు మైక్రోసాఫ్ట్ని చాట్ జీపీటీ తోటి ఇన్వెస్ట్ చేసి $1 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఇవాళ ఏం చేశారంటే దాంట్లో షేర్ కొనుక్కొని చివరికి మైక్రోసాఫ్ట్ యొక్క షేర్ వాల్యూ కానీ మార్కెట్ క్యాపిటల్ కానీ $3 trillion తీసుకెళ్ళిపోయారు అంటే బిజినెస్కి ఆపర్చునిటీని ఎలా చూశారు అంటే మన సత్య నాదెళ్ల గారు ఆయన స్థాయిలో ఆయన చేసే పని తగ్గట్టుగా ఆయన రీపొజిషన్ చేసుకున్నాడు ఆయన కంపెనీని సో అలాగే గూగుల్ కూడా దే ఆల్సో కేమ్ అప్ విత్ జెమినీ కానివ్వండి వాళ్ళు తీసుకొచ్చినట్టు ఏఐ టూల్స్ తోటి సో మన స్థాయిలో మనం కూడా రీపొజిషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రీపొజిషనింగ్ అనేది రెగ్యులర్ రూట్లో కాకుండా మనకు కొన్ని మార్పులు ఇండస్ట్రీకి ఏం కావాలో అనేది నెక్స్ట్ 1 yearని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ కండిషన్ ఇలానే కంటిన్యూ అవుతుందా అంటే ఒకవైపు ఏమో మనకి ఇజ్రాయిల్ హమస్ వీటి హౌతీ ఈ ఇష్యూస్ ఒకవైపు నడుస్తూ ఉన్నాయి మనకి వార్ పరంగా ఇంకొక వైపు చూస్తే మనకి రష్యాతోటి అండ్ యుక్రెయిన్ తోటి జరుగుతున్న యుద్ధము దానికి వాళ్ళ నాటో వాళ్ళు దాదాపు 4 లక్షల కోట్లు మళ్ళీ ఫండ్ చేసి అంటే యుక్రెయిన్కి దే ఆర్ మేకింగ్ ఇట్ స్ట్రాంగర్ అంటే ద లాంగర్ ఇట్ గెట్స్ స్ట్రెచ్డ్ ఇట్స్ అ పెయిన్ ఇట్స్ వన్ సైడ్ సమ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ బర్నింగ్ అంటే ఇది ఎవరో ఒకళ్ళు ఎవరికి ఏ విధంగా చుట్టుకుంటుందో మనకు తెలియని పరిస్థితి సో ఈ ఇష్యూస్ కూడా కొంత ఇంపాక్ట్ చేస్తున్నాయి మార్కెట్స్ని ఎవరికి వాళ్ళకి వెయిట్ అండ్ వాచ్ కానీ కొంచెం భయం కానివ్వండి కొంచెం నడుస్తూ ఉంది మార్కెట్స్లో ఓకే షేర్ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి అది వేరే సంగతే సో అది ఇండియా స్టోరీలోనే మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీని బట్టి అది వెళ్తూ ఉంది కానీ మార్కెట్స్ గ్లోబల్గా అయితే ఆ ప్రెషర్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ఫ్లేషన్ రేట్లు తగ్గాలి వాళ్ళ అమెరికాలో ఒకప్పుడు ఒక $100కి అంటే 10 years బ్యాక్ ఒక $100-150 పెడితే పర్ పర్సన్ కెన్ లీడ్ గుడ్ లైఫ్ అంటే ఫుడ్ గ్రాసరీస్ సరిపోతాయి ఇవాళ $250 అవుతుంది పర్ క్యాండిడేట్ మినిమం అంటే చాలా నామినల్గా తిన్నా ఒకప్పుడు బఫే $8 ఉండేది కానీ ఇవాళ $25 అమెరికాలో సో కాస్ట్ అనేది అక్కడ పెరిగిపోయింది అక్కడ కూడా